రైట్ సార్. ఓవరాల్‌గా చూస్తే కేసీఆర్ అనే ఆయనను నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు. అది బహిరంగంగా, బాహాటంగా ప్రతిరోజు మీటింగ్‌లో చెప్తూనే ఉంటాడు గదా! అది సాధ్యపడుతుందా? ఎట్లా సాధ్యపడుతది? ఆయన్నే అడగాలే. ఎట్లా అదే సాధ్యపడుతది? నాకు అర్థం ఒకవేళ కావట్లేదు. సాధ్యపడాలంటే తెలంగాణ అనే పేరే ఉండొద్దు. ఆ! తెలంగాణ కేసీఆర్ అనేది ఒక ప్రత్యామ్నాయంగా వచ్చింది. అవును. ఇప్పుడు కాళేశ్వరం ఉన్నంత వరకు, యాదగిరిగుట్ట ఉన్నంత వరకు, తెలంగాణ పదం చరిత్రలో ఉన్నంత వరకు కేసీఆర్ పేరు ఉంటది. హ్మ్. ఇప్పుడు ఇచ్చింది సోనియా గాంధీ అయినా గూడా ఏ సందర్భంగా ఇచ్చింది? డిసెంబర్ 9 నాడు ఆయన నిరాహార దీక్షను విరమింపజేస్తూ ప్రకటన చేసింది. దాన్ని చేసింది. అమలు చేసింది అవును. కొద్దిగా అవును. ఆలస్యంగానైనా. అవును. కాబట్టి క్రెడిట్ కేసీఆర్‌కే వస్తది ఆ! గదా! అందుకే దానికి సాక్షాత్తు 2 సార్లు ఆయనను ముఖ్యమంత్రి గెలిపించడమే దానికి కారణం గదా! అంతకంటే సర్టిఫికేట్ ఏం గావాలి? ప్రజలు ఎవరిని ఇష్టపడ్డారు? హ్మ్. కాంగ్రెస్‌ని తుడిచిపెట్టారు. అవును. ఆయనకే ఇచ్చారు గదా గౌరవాన్ని. అవును. అయితే ఒక్కటే ఇప్పుడేందంటే ఇటువంటి వాటిలలో పోకుండా సెకండ్ ఇన్నింగు ఇప్పుడు ఏదైతే రెండవ సంవత్సరం ప్రారంభమైందో ఇదొక గుడ్ బిగినింగ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి పట్ల నాకు ద్వేషం ఉండదు. ఎవరి కరెక్ట్. పట్ల అవును. అవును. అమితమైన ప్రేమేం అవును. లేదు. అదేలెండి. సరే కేసీఆర్ గారు డెవలప్ చేశారు. అద్భుతంగా డెవలప్ చేశారు 10 ఏళ్లలో. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ నివేదిక చూసినట్టయితే మొత్తం భారతదేశంలోనే అగ్రగామిగా 10 ఏళ్లలో తెలంగాణను తీర్చిదిద్దాడు. ఆ మిరాకిల్ ఎట్లా సాధ్యమైంది సార్? 2 ఏళ్ల కరోనా ఇట్లాంటి ఏదున్నా దుర్భిక్షాలు. గూడా ఆయన 24 గంటలు అంతకుముందు ఎట్లయితే తెలంగాణ ఎట్లా సాధించాలనే దాని మీదనే ఆలోచించిండో, తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలనే దాని మీద ఆలోచించిండు. నాలో ఎవ్వరికీ అనుమానాలు ఉండాల్సిన హ్మ్. అవసరమే లేదు. అదేలెండి. ఆయన కోర్స్ లోపాలు ఆయనకున్నాయి. అది. నేను ఆయనేమి ఆయన దేవుడా సార్ లోపల లేకుండా నేనేమంటున్నా ఉండడానికి? ఆ! చంద్రుడికి మచ్చుంటది. అవును. ఆయన పేరు గూడా చంద్రుడే. ఆయనకు మచ్చలున్నాయి. నేననేది మచ్చలు మనకి ఇంపార్టెంట్ కాదు. కరెక్ట్. కరెక్ట్. సంక్షేమం, అభివృద్ధి. ఆ అవును. 2 విషయాలల్ల ఇవా స్టాప్. అంటే అవును. మొత్తం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా చేశాడు. మాలాంటి వాళ్ళం 10 ఏళ్లలో ఏం జరుగుద్దని ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఎక్కువ చేశాం. చేసిండు. అవును. కోదండరామ్ గారు గూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మేము అనుకున్న దానికంటే బాగానే చేసిండు గాని అని అన్నాడు. అన్నాడు. ఎవరైనా ఒప్పుకోవాలి. అది. అది. రిజర్వ్ బ్యాంకే ఒప్పుకుంది. అవును. అవును. దాంతో పాటుగా పార్లమెంట్‌లో ఎన్నో సార్లు అభినందనలొచ్చాయి ఆయనకి. అవును. ఎవరు చేయలేని గొప్ప పనులు చాలా చేశాడు. మిషన్ భగీరథ కావచ్చు. అయితే ప్రతి దానిలో వెతుకుతా ఉంటారు రంధ్రాన్వేషణ. అది. అది. ప్రతి దానిలో కోడిగుడ్డు మీద బొచ్చు పీకే తత్వం. అవును. నేనేమంటున్నా అవినీతి గురించి మనము మాట్లాడుకోవాల్సొస్తే ఇందు గలదు అందు లేదని సందేహం వలదు. ఎందెందు వెదికి చూసినా అందందే గలదు అవినీతి. అవును. అవినీతి అనేది కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఓహ్! ఉంటది. పూర్తిగా అసలు. అయితే ఇప్పుడు నిజంగానే 8:30, 9:30 సంవత్సరాలు బీజేపీ, కేసీఆర్ అవినీతి పరుడన్నది. 1 ఇయర్ నుంచి రేవంత్ రెడ్డి అవినీతి పరుడన్నది. అవును. అంతకుముందు ఆ పార్టీ కూడా అనుకుంటూ వచ్చింది. అవును. మరి వీళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉన్నది. ఇక్కడున్నది, అక్కడున్నది. ఆడ 10 అవును. ఏళ్ళు ఉన్నది, ఇక్కడ ఇప్పుడున్నది. ఇప్పుడు అక్కడ కూడా ఉన్నది. మరి ఎందుకు ఒక్క అవినీతి గురించి ఒక్క కేసు ఎందుకు ఫైల్ కాలే? హ్మ్. ప్రజలకు అర్థమయ్యే విధంగా గింత తినడని ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పింది నమ్మేటట్లేదు. హ్మ్. 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో అన్నారు. దానికి పెట్టిన ఖర్చు ఆనాటికి 90,000 93,000 కోట్లు. అవును. దానిలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినయి 13,000 కోట్లు. అచ్చా! ఈయన పెట్టింది 80,000 కోట్లే. అచ్చా! 80,000 కోట్లకు ఎన్ని పనులు జరిగినాయి? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 28 ప్యాకేజీలలో ఎన్ని సొరంగాలు, ఎన్ని కిలోమీటర్ల కాలువలు, అదొక ఎన్ని ఒక పంపింగ్ అద్భుతమే స్టేషన్లు. జరిగింది. మరి ఇవన్నీ పట్టుకుని ఆయన 80,000 కోట్లలో మరి ఆ! ఎంత తిన్నాడు? మరి పోనీ గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా, ఎంపీగా అడిగిన ప్రశ్నకు రూపాయి అవినీతి జరగలేదని ఎట్లా చెప్పిండు? దాన్ని అవును. నమ్మాలనా? దీన్ని నమ్మాలనా? అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏందంటే నిజంగానే నువ్వు అవినీతి ఉంటే నిరూపించు. హ్మ్. నేను మొట్టమొదటి వ్యక్తిని అప్రిషియేట్ చేస్తా. అది. బట్ నువ్వు అవినీతి నిరూపించలేకపోతున్నావు. మానుకో. ఎందుకు ఊకే అంటావు అవినీతి, అవినీతి అని. హ్మ్. పోనీ కమిషన్‌లు ఏసినావు కదా! వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేదాకా ఓపిక పట్టు. అంటే సెకండ్ ఇన్నింగ్ బాగుండాలని కోరుకుంటున్నాం. హ్మ్. సంకల్పం ఒకటే కాదు, ఆచరణ కూడా బాగుండాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిధులు లేకపోవడం. ఆ నిధులు తెచ్చుకునే తెలివి ఉండాలి. దానికోసం ఒక థింక్ ట్యాంక్‌ని పెట్టుకోవాలి. ఆర్థికవేత్తలను వాళ్ళ అది. సలహాలు అది. తీసుకోవాలి. ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడైతే అమలు చేయలేని పరిస్థితి ఉన్నదో ప్రజల ముందు చెప్పాలి. నా పరిస్థితి బాగాలేదు, నేను అమలు చేయలేను. మేము కొంచెం ఎక్కువ ఆశపడ్డాము, ఎక్కువ హామీలు ఇచ్చాము, మాకు అప్పుడు అంచనా లేకుండే అదన్నా చేయాలి. అవును. తర్వాత ఈ దూషణలు, ఈ రోత మాటలు, హ్మ్. తిట్లు ఎవరికి మింగుడు పడట్లేదు. నీ సంకల్పం మంచిదైతే నీ కుర్చీకి ఒక హుందాతనాన్ని పెంచే హుందాతనం విధంగా రావాలి. ఉండాలి తప్ప దాన్ని దిగజార్చే విధంగా ఉండొద్దు. హ్మ్. ఇప్పటిదాకా నీ ప్రవర్తన అస్సలు బాలేదు. ఇప్పటి నుంచన్నా మంచి ప్రవర్తనతో ముందుకు పోయినట్టయితే ప్రజలు గౌరవిస్తారు. సార్ నాకు ఇంకొకటేందంటే ఆ! కేసీఆర్ గారిని ఎందుకు అసెంబ్లీకి వస్తలేవు అనేది ఆ! విపరీతంగా అవును. మాట్లాడుతున్నారు. అవును. అంటే ఒక గౌరవం లేని కాడికి కేసీఆర్ ఎందుకు రావాలి? హ్మ్. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వే గౌరవించలేకపోతున్నావు ప్రతిపక్ష నాయకుడిని. కరెక్ట్. కేవలం పొన్నంతో ఇన్విటేషన్లు పంపడం కాదు.
ఒక భాషలో ఉందాతనం ఉండాలి, ఆయన ఆచరణలో ఆ గౌరవం కనబడాలి. నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావు? ప్రతిపక్ష నాయకులను బూతు మాటలతో తిడుతున్నావు కదా. హరీష్ రావు ఎత్తు మీద నువ్వు మాట్లాడుతీవి, అవును. కేటీఆర్ భాష మీద నువ్వు మాట్లాడుతీవి, బట్లర్ భాష ఈ భాష అని. అవును. నేను అనేది ఏంటంటే నువ్వు గౌరవం ఇయ్యని కాడికి కేసీఆర్ ఎందుకు రావాలి? ఉమ్. ప్రతిపక్షాన్ని గౌరవించే సంస్కారం నీ లోపల ఉన్నప్పుడు కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ ప్రజల దగ్గర పోతాడు, నీ దగ్గరికి ఎందుకు రావాలి? నీ అసెంబ్లీలో ఎందుకు కూర్చోవాలి? అసెంబ్లీకి ఉందాతనం పోయింది. సాక్షాత్ అసెంబ్లీ వేదిక చేసుకొని అబద్ధాలు మాట్లాడుతున్నాను. నేను మీకు 10 అబద్ధాలు చేయగలుగుతా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలల్లో అసెంబ్లీ వేదికగా. వా. మరి ఇట్లుంటే ఎందుకు రావాలి కేసీఆర్ ఇక్కడికి? సరే, ఏదో నడుస్తూ ఉంది, ప్రతిపక్షం అయితే తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నది, ఒక బలమైన ప్రతిపక్షంగా ఇవాళ నిరూపణ అయింది. కాబట్టి ప్రజల మనసులలో కూడా వాళ్ళు నిజంగానే తప్పు చేశామేమో అనే ఒక భావన అయితే మొదలైంది. లెట్ us see ఏమవుతుంది అనేది. ఇంకొక డౌట్ సార్, కేసీఆర్కు మనం జాతిపిత అని పిలుచుకుంటాం, అది కూడా తీసేస్తారా? జనాల్లో అదొక డౌట్ మొదలైంది. కాదు, ఇచ్చింది ఎవరు, తీసేసింది ఎవరు? ఇలాంటి యుద్ధమే, అది కూడా ఇలాగే జరిగి ఇంకెవరినో తీసుకొచ్చి జాతిపిత అన్నారు అనుకోండి. అందరూ ఫెయిల్ అయిన దగ్గర కేసీఆర్ గారు తెలంగాణ నినాదం తీసుకొచ్చి సక్సెస్ అయ్యిండు. సరే, జాతిపితగా గౌరవిస్తారా లేదా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అది ప్రభుత్వం ఇచ్చింది కాదు. చాలా మంది ప్రజలు మనసుల్లో జయశంకర్ గారిని కూడా ముందు అనుకున్నారు, కేసీఆర్ గారిని అనుకున్నారు. ఈ జాతిలో ఒక గౌరవించదగ్గ వ్యక్తులు అనేది దాని భావన. మనం అంటే ప్రతిదీ మనం ఇది చేస్తారా అది చేయరా అనే దానికంటే ప్రజల ఆలోచనలకు వదిలేయాలి దాన్ని మనం. ఇదేమో జీవోల ద్వారా వచ్చేది కాదు కదా. గాంధీజీకి ఎట్లయితే వచ్చిందో అట్లా రాదు కదా ఇది. ఇప్పుడు గాంధీజీకి జాతిపిత అనుకున్నా కూడా సుభాష్ చంద్రబోస్ను అంతకంటే ఎక్కువ గౌరవిస్తారు. అంబేద్కర్కు ఉన్న విగ్రహాలు గాంధీకి కూడా లేవు. కాబట్టి ఒకరిని పోల్చడం కానీ, డెఫినెట్గా తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ పదం ఉన్నంత వరకు కేసీఆర్ గారు ప్రజల మనసుల్లో ఎప్పటికీ ఉంటారు. ఆయన ఈ పాలన కానీ, ఈ పాలన ద్వారా వచ్చిన ఫలితాలు కానీ, ఇవన్నీ కేసీఆర్ యొక్క కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేవి కావు. ఇవి ఇంకా కొంత కీర్తిని ఆయన పెంచినవి. కానీ అన్నిటికంటే ఎక్కువ 90% ఆయన క్రెడిబిలిటీ అనేది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన దాని మీద ఆధారపడ్డాయి. ఈ ముఖ్యమంత్రులు వస్తుంటారు. 3 దశాబ్దాలు ఆయన పేరిట, ఆయన వలన, ఆయన కోసం నడిచింది చరిత్ర. 3 దశాబ్దాలు ముందు కూడా అట్లే నడుస్తుంది. ఇంకో దశాబ్దం నడుస్తుంది. రైట్ సార్. సో మరి సార్, ఇంతమంది అడుగుతున్నా కూడా కేసీఆర్ గారు బయటికి ఎందుకు వస్తలేరు? ఆయన టైం ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే ఒకటేమో ఆయన బయటకు వచ్చి ఏం చేయాలి, ప్రజల దగ్గర పోవాలి. ఇంకా టైం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేనే అన్నా, 1 ఇయర్ పాలన చూసి మనం కేసీఆర్ 9.5 ఏళ్ళ పాలనతో పోల్చలేము అని అన్నాం. ప్రజల్లో కూడా ఉంటుంది కదా. నిన్న మొన్ననే కదా రేవంత్ రెడ్డి వచ్చింది, అప్పుడే ఆయన దిట్లు మోలు పెట్టిండు అని అంటారు కదా. సో ఆయన రెస్ట్ పీరియడ్ ఏంటంటే కొంత గ్యాప్ ఇద్దాం. ఈయన ఎంతవరకు చేస్తాడో, ప్రజలు ఎంతవరకు గౌరవిస్తారో, ప్రజలను ఎంతవరకు ఈయన అభిమానాన్ని పొందగలుగుతాడో చూద్దామని ఆయన వెయిట్ చేస్తున్నాడు. అంత మాత్రాన ఆయన ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా ప్రతిపక్ష శాసనసభ్యులు వాళ్ళ పాత్రను వాళ్ళు పోషిస్తున్నారు. ఆయన రానంత మాత్రాన లోపం ఏం జరగడం లేదు. పోనీ నాకు సలహాలు ఇవ్వచ్చు కదా, డైరెక్షన్ ఇవ్వచ్చు కదా అని అంటాడు. ఎందుకు ఇస్తారు? మరి ఆ సలహాలు డైరెక్షన్లు ఆల్రెడీ హరీష్ రావు ఇస్తున్నాడు, కేటీఆర్ ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళ మీడియాలో పిల్ల కాకులు అంట, పిల్ల బచ్చాలంట. అంటే నేను అనేది ఏంటంటే, ఆ పిల్ల బచ్చా అన్న హరీష్ రావు కారు ముందరనే ఆయన డ్యాన్స్ చేసేవాడు. ఆయన కింది కార్యకర్త. ఇప్పుడు ఆయన పేరు మీద బాల్ రైటింగ్ చేసేవాడు ఇదే రేవంత్ రెడ్డి. మరి ఆయన ఏమనుకోవాలి రేవంత్ రెడ్డిని? నా ముందట పిల్ల బచ్చా, నా ముందట గోల్డ్ రాశాడు, పోస్టర్లు వేసిండు, ఉంటే ఇప్పుడు మనం ఆయన సీట్ను గౌరవించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గౌరవిస్తాం. కానీ ఆ హుందాతనాన్ని ఆయనే పోగొట్టుకుంటే ఎవరు గౌరవించరు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా రాకపోయినా కేసీఆర్కి ఉన్న పేరు ప్రతిష్టలు ఏం మంటగలవు. నేను కూడా ఏమంటున్నా అంటే, నీ గౌరవం రానంత వరకు అసెంబ్లీకి రాకు. నేనే చెప్తున్నా, గౌరవం రానంత వరకు, రేవంత్ రెడ్డి భాషలో మార్పు రానంత వరకు, రేవంత్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రానంత వరకు, రేవంత్ రెడ్డి అబద్ధాలను ఇట్లాగే అసెంబ్లీ వేదికగా చెప్తున్నంత కాలం మీరు అవసరం లేదు అక్కడికి. వాళ్ళు సరిపోతారు. ఇంకా మాటకు వస్తే ఎమ్మెల్యేలు సరిపోతారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ఎక్కువే. మీరు ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా, ప్రజలకు ఏదైనా పండుగ వచ్చినా, సెలబ్రేషన్లు అయినా, పెళ్ళిళ్ళు అయినా, చావులైనా, ఉద్యమకారులను ఒకసారి పోయి కలవండి, గౌరవించండి. ప్రతి జిల్లాలో ఉద్యమకారుల సమావేశాలు పెట్టండి. మీకు కావాల్సినంత పని ఉంది.
మీ మీ మీద వచ్చిన మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి అవును. పోగొట్టుకోవడానికి రియలైజ్ అయ్యి అందరిని కలిస్తే అది ప్రజల లోపల ఆ మెసేజ్ వేరే పోతుంది. ఉమ్. అసెంబ్లీకి వచ్చి ఆయన చేయగలిగింది ఏం లేదు. Correct.